తెలుసు, అక్కడ ఒక కొరత ఏర్పడుతుంది. ఆ కొరతలో దేవుడు ఒక అద్భుతం చేస్తాడు. అయితే వినండి, ఆ కింద మనం చదివితే యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. సాధారణంగా ఏంటంటే, మనం ఒక పెళ్ళి మనం నిశ్చయించేసుకున్న తర్వాత మనం దేవుణ్ణి పిలవడం మనం మర్చిపోతాం. అందరికీ కార్డ్స్ ఇస్తాం, అందరిని పిలుస్తాం, మంచిగా రండి, మంచిగా భోజనం చేసి వెళ్దిరిగా నేను పిలుస్తాం. కానీ దేవుణ్ణి పిలవాలి. మాటలు వింటున్నారు మీరు? యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ఈ దినాన్ని సుబ్రహ్మణ్యం గారు కావచ్చు, లేకపోతే ఎవరైనా కావచ్చు, ఈ దినాన్ని ఒక ప్రశ్న మిమ్మల్ని అడిగాను అనుకోండి, మీరు దేవుని పిలిచారా అని అడిగాను అనుకోండి, మీరు ఇచ్చే సమాధానం ఏంటో చెప్పగలరా? దేవుని పిలవాలి. నేను చెప్పట్లేదు, నా బైబిల్ చెప్తుంది, మీ అందరి దగ్గర ఉన్న బైబిల్ చెప్తుంది. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. దైవజనులు కావచ్చు, లేకపోతే ఎవరైనా కావచ్చు, ఒక డేట్ నిశ్చయించిన తర్వాత మీరు లోపలికి వెళ్ళి మీ యొక్క రహస్యమందున్న మీ యొక్క తండ్రికి మొరపెడుతూ, ప్రభువా ఈ యొక్క వివాహంలోనికి మీరు రండి అని ఎవరైనా ఆహ్వానిస్తామా? ఎవరైనా ఆహ్వానించారా? లేదు. బయట వాళ్ళందరినీ మనం ఆహ్వానిస్తాం. బయట వాళ్ళందరినీ మనం ఆహ్వానిస్తాం. అయ్యా రండి రండి, పెళ్ళికి రండి, మీరందరూ కుటుంబ సమేతంగా రండి, మీరందరూ కుటుంబ సమేతంగా రండి. ఫ్రెండ్స్కి చెప్తావు ఏమని? అరే నా పెళ్ళిరా, నువ్వు ఖచ్చితంగా రావాలి. కుటుంబస్తులకి చెప్తాం, మా ఇంట్లో జరుగుతున్న ఇదే ఫస్ట్ పెళ్ళి అండి, మీరు అందరూ రావాలండి అని. కానీ దేవునికి చెప్పాలి, అయ్యా మీరు రావాలి, మీరు వస్తే ఈ యొక్క వివాహంలో కొరత ఉన్నదని. కానీ మనం అదొక్కటి తప్ప మనం అన్నీ చేస్తాం. నేను ఈ కుటుంబం గురించి నేను చెప్పట్లేదు, బయట జరిగే సిచ్యువేషన్ గురించి చెప్తున్నాను. ఈ యొక్క కుటుంబం గురించి నేను మాట్లాడట్లేదు. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడింది. అప్పటి వరకు ఆ యొక్క వివాహంలో చాలా కొరత ఉన్నది, చాలా కొరత. ద్రాక్షరసం అయిపోయింది. అయితే యేసు ప్రభువు అంటున్నారు, యేసు ప్రభువు వారి యొక్క తల్లి వచ్చి, ఇక్కడ ద్రాక్షరసం అయిపోయింది అయ్యా, నువ్వు వచ్చి ఏదో చెయ్యంటే ఆయన అంటున్నారు, నా సమయం ఇంకా రాలేదు, వచ్చే టైం ఉంది, నేను అప్పుడు వస్తాను అంటున్నారు. కానీ విషయం ఏంటంటే, ఇక్కడ యేసు ప్రభులు వారు కానీ, లేకపోతే ఒక దేవాతి దేవుడు కానీ మన యొక్క వివాహంలోనికి అడుగు పెడితే, ఈ యొక్క వివాహంలోనికి అడుగు పెడితే ఏ విధమైన కొరత ఉండదు. మాటలు వింటున్నావు రాజేష్? నీ యొక్క వైవాహిక జీవితంలోకి ఎవరు రావాలంటే, నీ దేవుడు నీతో రావాలి, నీ దేవుడు నీలో ఉండాలి, నీ దేవుడు ఈ యొక్క వివాహంలో ఉండాలి. ఏ మనుషులు కాదు, ఏ ఫ్రెండ్స్ కాదు, ఏ కుటుంబం కాదు. ఓన్లీ ఎవరు రావాలంటే నీ దేవుడు నీతో వస్తే, నీ దేవుడు నీలో ఉంటే, నీ కుటుంబంలో ఉంటే, ఆ దినాన్ని కానా వివాహములు జరిగిన అద్భుతము నీ కుటుంబంలో జరుగుతుంది. ఆమేన్. ఖచ్చితంగా దేవుణ్ణి పిలవాలి, రోజు మోకరించి ప్రార్థన చేయాలి. భార్యాభర్తలు ఇరువురుగా మీరు కూర్చుని మోకరించి ప్రార్థన చేయాలి. దేవుడు మీ జీవితంలోకి ఎప్పుడైతే వస్తాడో, ఎప్పుడైతే మీ జీవితంలోనికి దేవుడు అడుగు పెడతాడో, కానా వివాహంలోనికి దేవుడు అడుగు పెట్టాడంట, అక్కడున్న కొరత తీరిపోయింది. అలాగే నీ యొక్క జీవితంలో, నీ యొక్క వైవాహిక జీవితంలో కూడా దేవుడు అడుగు పెడితే, నీ జీవితంలో ఎలాంటి కొరత ఉన్నా సరే దేవుడు దాన్ని తీసివేస్తాడు. చాలా కాలం అయింది నేను రాజేష్ని చూసి మా యొక్క సంఘానికి రావడం చాలా తక్కువ. ఇక మొదలైనా సరే తల్లి, నువ్వు భార్యాభర్తలు ఇరువురుగా కలిసి దేవుని యొక్క మందిరంలోకి అడుగు పెట్టాలి. మీరు దేవుని మందిరంలోకి అడుగు పెడితే ఆయన మీ కుటుంబంలోనికి అడుగు పెడతాడు. అప్పుడు మీ కుటుంబంలో ప్రతి కొరతలు తీర్చబడతాయి. అర్థమైందా? మంచిగా నవ్వుతావు. సో ఇది మొదలుకొని దేవుడు మీ జీవితంలోకి అడుగు పెట్టాలని మీరు ప్రార్థన చేయాలి. ఈ యొక్క వివాహంలోనికి కావచ్చు, ఈ యొక్క వివాహ వ్యవస్థలోనికి కావచ్చు, మీరు దేవుణ్ణి పిలవాలి. ఏం చేయాలి? మీరు దేవుని పిలవాలి. మీరు దేవుని పిలిస్తే ఆయన తప్పక వస్తారు. అర్థమైందా?
పెళ్లి కాకుండా నేను ఈ మాటలు చెప్పకూడదు, కానీ దేవుడు చెప్పమన్న మాట నేను చెప్తున్నాను. ఆ దినాన్ని యేసును ఆయన యొక్క శిష్యులను ఆ వివాహమునకు ఆ యొక్క పెళ్ళింటి వారు అందరూ కలిసి వెళ్ళి ఆయన పిలిచారంట. కానీ ఈ దినాన్ని మనం చేస్తున్న తప్పు ఏంటంటే, ఇదొకటే మనం చేస్తున్న తప్పు, దేవుని తప్ప మనం అందరినీ పిలుస్తాం. ఒకవేళ దేవుడు ఇక్కడ ఉంటే కనుక, ఒకవేళ దేవుని మనం పిలిస్తే కనుక సినిమా పాటలు ఉండవు, సినిమా డ్యాన్సెస్ ఉండవు, ఏమీ ఉండవు. దేవుడు లేడు కాబట్టే అన్నీ ఉంటాయి. నిజంగా ఒకవేళ దేవుడు ఉంటే సినిమా పాటలు వేసి మీరు ఉంటారా చెప్పండి? ఉండదు. దేవుణ్ణి పిలవాలి. ఒకవేళ మీరు దేవుని పిలిస్తే కనుక ఖచ్చితంగా వివాహం అన్ని విషయాల్లో ఘనమైనదని దేవుడు చెప్పాడు. దానికన్నా ఒక అద్భుతమైన మాట ఏం చెప్పాడంటే, పరిశుద్ధ వివాహము, హోలీ, పరిశుద్ధము, పరిశుద్ధము, పరిశుద్ధము. పరిశుద్ధం అంటే ఏ విధమైన పాపం అందులో ఉండదు. అది సినిమా పాట కావచ్చు, సినిమా డ్యాన్సులు కావచ్చు, ఏదైనా కావచ్చు. ఒకవేళ దేవుడు ఇక్కడ ఉంటే కనుక పరిశుద్ధ వివాహం అని మంచిగా బోర్డు రాస్తాం, కానీ పరిశుద్ధత ఉండదు. ఆలోచించండి. ఇక్కడ మొదలుకునైనా సరే మీ జీవితం పరిశుద్ధంగా మార్చబడాలి, పరిశుద్ధంగా జీవించాలి, పరిశుద్ధతలో మీరు నడవాలి. అట్టి విధంగా మీరును మీ యొక్క కుటుంబం నడుచుకోవాలని దేవుడు మిమ్మల్ని బహుబలంగా దీవించాలని నా యొక్క మాటలు నేను ముగిస్తున్నాను. అందరూ ఒక నిమిషం కళ్ళు మూయండి, ప్రార్థన చేద్దాం. తండ్రి, నీ నామానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఇది నన్ను మీరే ప్రజలతో మీరు మాట్లాడారు, నేను కాదు మాట్లాడింది. నీవు అయా ఈ యొక్క వివాహంలో ఉంటే ఏ విధమైన కొరత ఉండదు. నీవు వీరి యొక్క వైవాహిక జీవితంలో ఉంటే కనుక వీరి యొక్క జీవితంలో ఏ విధమైన కొరత ఉండదు. తండ్రి, మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను వారి యొక్క జీవితంలోకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. వారి యొక్క దాంపత్య జీవితంలోకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. మీరే పైగా ఉండి వారిని నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. విన్న మాటలు అయ్యా సాతాను గడి ఏమాత్రం ఎత్తుకుపోకుండా అయ్యా విని దాని పట్ల నడుచుకుని బిడ్డలుగా అయ్యా రానున్న దినాల్లో ఇరువురుగా కలిసి నీ నామాన్ని స్తుతించే బిడ్డలుగా వీరిని తీర్చిదిద్దామని యేసు నామములో ఈ యొక్క ప్రార్థన మీకు సమర్పించి అడిగి వేడికి ప్రార్థించి పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. అది చక్కటి మాటలు అతి తక్కువ సమయంలో శ్యామ్ చెప్పి ముగించారు. నిజమే, యేసు ఉంటే ఏముంటాయో, యేసు లేకపోతే ఏముంటాయో. దేవుని మహిమ కొరకు మాత్రం నేను ఈ మాట చెప్పడం తప్పదు. ఈ డేట్ ఫిక్స్ చేయడం లేదా ఈ తారీఖుని కానీ సమయాన్ని కానీ ఫిక్స్ చేసేది నేనే. మాకు కొన్ని మా చర్చ్ దహించగ్ని చర్చిలో కొన్ని పద్ధతులు ఉండవు. అయితే తారీఖు నేనే పెట్టాలి, అన్నీ నేనే పెట్టాలి, బాగుంటుంది. కానీ ఆ వాతావరణం కోసం కూడా నేనే ఏడాలి. ఇక్కడ చాలామంది వస్తారు, ఎవరి జీతాన్ని వారు తీసుకుని వెళ్తారు. కానీ రాత్రులు కానీ పగలు కానీ పాస్టమ్మ నేను అవకాశం ఉన్నంత వరకు మోకాళ్ళు వేసి ఈ కార్యక్రమాన్ని ఘనంగా జరిగినట్లుగా వాతావరణాన్ని సమకూర్చుకోవు అని దేవుని పదాల దగ్గర ఏడ్చి పొందుకున్నా. ఆయన ఉన్నారు అని నేను నమ్ముతున్నాను. ఆయన ఉంటే ఆయనకి ఇష్టం లేని ఏ కార్యం జరగకూడదు. అలాగని ఈ కుటుంబాన్ని దేవుడు ప్రేమించాడు, ఎందుకంటే వారు సేవకులుగా మమ్మల్ని ప్రేమించారు కనుక. మరి రాజేష్ చాలా నమ్రత కలిగిన వాడు, వినయం కలిగిన వాడు. నేను సుప్రీతిని అక్కడ చూసిన తర్వాత కూడా ఆ బిడ్డలోనూ కూడా చాలా విశేషమైన గుణ లక్షణాలు కనపడ్డాయి. దేవుడు వారిని కూడా జతపరచడానికి మంచి వాతావరణాన్ని దేవుడు ఇచ్చాడు. అయితే ఇచ్చిన ఈ వాతావరణాన్ని అందరూ సద్వినియోగం చేసుకునేలాగున కేవలం దేవునికి మహిమ తెచ్చేలాగా ఉండండి. అప్పుడు ఆయన్ని కనపరిచే వారిని ఆయనే కనపరుస్తానన్నాడు. కాబట్టి ఆయన్ని కనపరిచే విధంగా సమస్తం జరిగినట్లు కృప కలిగిన దేవునికి మనంతటా మనమే సమర్పణ చేసుకుందాం.
ఏ ఉండకూడదో అవి తీసేద్దాం, ఏవి కావాలో దేవుని సన్నిధిలో వాటిని మాత్రమే తెచ్చుకుందాం. అప్పుడు దీవెనకరమైన కుటుంబాన్ని కట్టుకోగలుగుతాం. అట్టి కృప దేవుడు, అట్టి జ్ఞానమును అందరికీ దేవుడు దయచేయునుగాక. ఆమె ఈ సమయంలో మరి రిజిస్ట్రేషన్ కార్యక్రమం అయితే నేను ప్రకటిస్తున్న మాట ఏంటంటే, ఇందాక శ్యామ్ కూడా ప్రకటించారు, భోజనాలు జరుగుతున్నాయి. కావలసిన వారు వెళ్ళి భోజనం చేసేయచ్చు. ఈ కార్యక్రమము ఇక్కడ ఇలాగే జరుగుతూ ఉంటుంది. ఈ రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని మరి మనం గణపరచాలి. ఎందుకంటే గవర్నమెంట్ అధికారంతోనూ దేవుని కృపతోనూ ఈ రెండిటి మధ్యన రిజిస్టర్ గారు వీరిద్దరిని జతపరుస్తూ ఉంటారు. దైవజనులుగా మరి కుటుంబ సభ్యులుగా అందరం కలిసి దానికి సహకరించాల్సిన బాధ్యత ఉన్నది. ఈ సమయంలో దైవజనులు డేవిడ్ విల్సన్ అయ్య గారిని చింతపల్లి లాకు, అలాగే రామచంద్రపురం, ఇలాగ అనేకమైన స్థలాలలో దేవుని పరిచర్య బలంగా జరిగిస్తూ ఎక్కువ మందిని ప్రభు వైపు నడిపించినటువంటి కుటుంబాల్లో నుంచి ఆయన సేవ చేస్తున్నారు. కనుక ఆయన నాకు స్నేహితులుగా ఉండటం నాకు ఎంతో ఆశీర్వాదకరం. వారు వచ్చి ఈ రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని జరిగించాలని కోరుతున్నాను. అందరూ చప్పట్లు కొడుతూ వారిని ఆహ్వానిద్దాం. దేవుని పరిశుద్ధ నామానికి